నిరుడు ధాన్యం నిల్వలతో కళకళలాడిన ఐకేపీ మహిళా సంఘాల సారథ్యంలోని కొనుగోలు కేంద్రాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ప్రైవేటు వ్యాపారులే మద్దతు ధర కంటే అధిక రేటు చెల్లిస్తుండటంతో వారికే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. సన్న రకాలకు రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నా రైతన్నకు అందుతోన్న లాభం నామమాత్రమే. దొడ్డు రకాల ధరలు సైతం ఆశాజనకంగా ఉన్నా దళారుల దగాతో కష్టజీవికి నిరాశ తప్పడం లేదు. పోయిన సంవత్సరం ధాన్యం ఆశాజనక ధరలను చూసి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరంగల్ జిల్లాలో 1,80,000 హెక్టార్లలో వరిని సాగు చేశారు. సన్న రకాల మద్దతు ధరను 1,500 రూపాయలు ప్రకటించడం వల్ల అధిక విస్తీర్ణంలో వాటినే సాగు చేశారు. మొత్తంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు రానున్నాయన్నది వ్యవసాయ శాఖ అంచనా. ఈ ఉత్పత్తిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. వాటి సేకరణ కోసం జిల్లాలో 228 కేంద్రాలను ఏర్పాటు చేసింది. మారిన పరిస్థితుల కారణంగా గతంలో పూర్తిగా ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించిన అన్నదాతలు ఈసారి ప్రైవేట్ వ్యాపారుల వైపే మొగ్గు చూపారు. లక్ష్యం సంగతి పౌర సరఫరాలకు ఎరుక. అటువైపు తొంగి చూసే రైతుల్లేక కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. దొడ్డు రకాల అమ్మకాలు పర్వాలేదనిపించినా సన్న రకాలు మాత్రం అధికారులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. సన్న రకాలకు ప్రభుత్వం 1,345 రూపాయలు మద్దతు ధర ప్రకటించగా వ్యాపారులు 1,600 నుంచి 1,800 రూపాయల వరకు రైతులకు చెల్లిస్తున్నారు. సాధారణ రకాలను ప్రభుత్వం 1,310 రూపాయలకు కొనుగోలు చేస్తుంటే బయట 1,400 నుంచి 1,500 రూపాయలు ధర కడుతున్నారు. ఫలితంగా రైతులు వ్యాపారులకే అమ్ముతున్నారు. 1,300, 1,280 రూపాయలు, 1,250 రూపాయల కంటే ఎక్కువ లేదు. ఆ ఉదయంగా పబ్లిక్ చాలా ఇబ్బందులు పడతారు రైతులంతా. కొంచెం 2,000కు సన్నధాన్యం, 1,800 కనుక దొడ్డు ధాన్యం తీసుకుంటే మంచిగా ఉంటది. కోఆపరేటివ్ సొసైటీ కాడికి ఎవరు పోవడం లేదు. గవర్నమెంట్ తక్కువ పెట్టినప్పుడు మరి రైతు సేటు కాడు పెడతాను కాబట్టి సేటుకి ఇచ్చినాం. అక్కడ 10 రూపాయలు ఎక్కువ పెడతా అంటే ఇచ్చినాం. అసలు ఏం గిట్టుబాటు లేదు, మాకు లాభం లేదు. అందులో చేసిన చేత కూలీలకే సరిపోతుంది. 80,000 పెట్టుబడి అయింది 3 ఎకరాలకు. 80,000 పెట్టుబడులు ఏం జరుగుతాయి? ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల లోపల చాలా నష్టం రైతుకు జరుగుతుంది. మరి అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ వ్యవస్థ లోపల ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ధాన్యం ధర మాత్రం ఏమాత్రం రైతులకు లాభం చేకూరే విధంగా లేదు. భారీ వర్షాల కారణంగా కోస్తాంధ్రలో ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గడం, సర్కారీ కఠిన నిబంధనలు వ్యాపారులకు వరమయ్యాయి. రైతుకు బస్తాలు అందించడంతో పాటు రవాణా ఖర్చులు లేకపోవడంతో ధాన్యాన్ని వర్తకులకు అమ్ముతున్నారు అన్నదాతలు. ఫలితంగా గత సీజన్లో కోట్ల వ్యాపారం చేసిన ఐకేపీ కేంద్రాలు ప్రస్తుతం బోసిపోయాయి. ప్రభుత్వ నిబంధనను సడలిస్తే తప్ప కొనుగోళ్లు కష్టమని అధికారులు చెబుతున్నారు. సన్న రకం ధాన్యం ఇక్కడికి వస్తలేదండి. మొత్తం దొడ్డు రకం ధాన్యమే వస్తుంది. సన్న రకం అంటే 1,010 మాత్రం వస్తుంది. విజయ్ మైసూర మాత్రం రావట్లేదు. ఎందుకంటే బయట రేటు అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ సివిల్ సప్లై నుండి తక్కువ ఉందండి రేటు, అందువల్ల రాలేకపోతుంది. పోయినసారి కన్నా ఇదైతే చాలా దురదృష్టకరం, తక్కువ వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ మీ అనడు కాదు, గవర్నమెంట్ భవిష్యత్తులో ఏమైనా ధర పెంచినట్టయితే బాగుంటుంది. ఏదైతే మాక్సిమం సపోర్టింగ్ రైస్ ప్రభుత్వం గవర్నమెంట్ కి ఇస్తుందో ఆ ధరను మించి ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ధాన్యం కొనుగోలు సెంటర్లకు సగం మేరకు మాత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. 17% ఖచ్చితంగా మాయిచ్చర్ ఉండాలి. మీరు మాట్లాడిన దాంట్లో పాక్షిక వాస్తవం ఉంది. వాళ్ళు ఏంటంటే బాయిల్ రైస్ కింద ప్రైవేట్ ట్రేడర్స్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది రాదు. మనం కొన్ని ఏంటంటే మిల్లింగ్, కస్టమ్ మిల్లింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ రైస్ కూడా సెక్యూర్ చేస్తుంది కాబట్టి ఆ మేరకు మంచి రైస్ మనకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల మేరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకున్న ప్రైవేట్ వ్యాపారులు పొలాల్లోనే పంటను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ పెరగడం వల్ల క్షేత్రస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో రైతులకు కలిసి వస్తోంది. సన్న రకాలు మున్ముందు రికార్డు స్థాయి ధరలు పలుకుతాయనే ముందు చూపుతో ఆర్థిక వెసులుబాటున్న కర్షకులు నిల్వ చేసుకుంటున్నారు.